హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలామంది కమెంట్స్ చేస్తున్నారు. డైలాగ్స్ తెలుగులో రావట్లేదు. ఆటోమేటిక్‌గా వేరే లాంగ్వేజ్‌లో వచ్చేస్తున్నాయి అని చెప్పేసి చాలామంది అయితే కమెంట్స్ చేస్తున్నారు. నేను ఈ వీడియో ఎస్పెషల్లీ ఓన్లీ డైలాగ్స్ కోసం మాత్రమే చేస్తున్నాను. మనం పూర్తిగా ఒక స్క్రిప్ట్ తీసుకున్నాము. అందులో ఇమేజెస్ ఉంటాయి. వీడియోస్‌గా మార్చాలి. అలాగే డైలాగ్స్ ఇవ్వాలి. అలాగే మనకు వితౌట్ డైలాగ్స్ వద్దు, ఓన్లీ వీడియో కావాలంటే ఏం చేసుకోవాలి? అలాగే విత్ డైలాగ్ కావాలంటే ఏం చేసుకోవాలి? ఒకవేళ 2 పర్సన్స్ ఉండి ఇద్దరి దగ్గర మిస్ మ్యాచ్ లేకుండా మాట్లాడియాలంటే ఏం చేయాలి? అలాగే ఓన్లీ క్యారెక్టర్స్ మాట్లాడకుండా ప్లే అవుతూ ఉంటుంది వీడియో. బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఓవర్ వస్తున్నట్టు ఎలా చేయాలి? ఇవన్నీ ఈ వీడియోలో నేను చాలా క్లీన్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని స్టిల్ ఎండ్ వరకైతే చూడండి. ఎవరు మిస్ చేయొద్దు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే చాట్‌జీపీటీ ఓపెన్ చేసి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి 3D పిక్సార్ స్టైల్‌లో కూర్చొని కాలేజ్ బయట ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇమేజెస్ ప్రాంప్ట్స్ అలాగే తెలుగు డైలాగ్స్ కావాలని చెప్పేసి అడిగాను. నాకిలా ఒక 5 సీన్స్‌తో అయితే డైలాగ్స్, మోషన్ ప్రాంప్ట్, ఇమేజెస్ ప్రాంప్ట్స్ అన్నీ అయితే ఇచ్చింది. ఫస్ట్ మనమైతే ఇమేజెస్ అయితే రెడీ చేసుకుందాము. నేనైతే ఇమేజ్ ప్రాంప్ట్‌నైతే కాపీ చేసుకుంటున్నాను. నేనైతే ఫ్లో అయితే ఓపెన్ చేస్తున్నాను. లాస్ట్ టైం ఆల్రెడీ వీడియో చేశాననమాట. 5G జియో సిమ్ ఉన్న వాళ్ళు ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవచ్చు 35,000 రూపీస్ అని చెప్పేసి. ఇంకా ఎవరైనా క్లెయిమ్ చేసుకోకపోతే క్లెయిమ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ చెక్ చేసుకోండి. నానో బనానా ప్రో అని ఉంది కదా, ఇక్కడ ఇమేజెస్లో ఉందా, వీడియోస్లో ఉందా, 4లో పెట్టుకోండి. ఎందుకంటే మనకు ఫ్రీనే కదా, ఇమేజెస్ 0 క్రెడిట్స్ కాబట్టి నేనైతే 4లో పెట్టుకున్నాను. బెస్ట్ వన్ అయితే చూస్ చేసుకుంటాము. కాబట్టి నేనైతే ఇక్కడ ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేసేస్తున్నాను, జనరేట్ చేస్తున్నాను. మనకు ఫోటోలు అయితే జనరేట్ అవుతున్నాయి. మనము ఇప్పుడు వచ్చే ఫోటోకి అక్కడ చాట్‌జీపీటీ ఇచ్చిన డైలాగ్స్, అలాగే మన దగ్గర ఉన్న ఒక ఫోటోని ఇచ్చి మనం డైలాగ్స్ ఎలా రాయాలి, అలాగే టెక్స్ట్ టు వీడియో, డైరెక్ట్ టెక్స్ట్ టు వీడియోలో డైలాగ్స్ ఎలా రాస్తే మిస్ మ్యాచ్ కాకుండా వస్తాయి, అది తెలుగులో. అసలు మీరు డైలాగ్ ఇవ్వకుండా వేరే లాంగ్వేజ్లో ఎందుకు వస్తున్నాయి, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. అస్సలు మిస్ చేయొద్దు. చూడండి, మనకైతే ఫొటోస్ వచ్చాయి. వీటిల్లో ఏది బాగుందో దాన్నైతే చూస్ చేసుకోండి. నేనైతే దీన్ని చూస్ చేసుకుంటున్నాను. నేనైతే డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను. మీరు డౌన్లోడ్ చేసేసుకోండి, పైన ఉంటుంది. మనం దీన్ని ఇప్పుడు వీడియోగా మార్చాలి కాబట్టి ఇక్కడ ఫస్ట్ అయితే వీడియోలో పెట్టుకోండి. అలాగే 4 ఉంది కదా, 1లో పెట్టుకోండి. అలాగే ఇంగ్రీడియంట్స్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనం జనరేట్ చేసిన ఫొటోస్ అన్నీ వస్తాయి. ఇక్కడే యాడ్ చేసుకోండి. లేదంటే మనం ఆల్రెడీ సేవ్ చేసుకున్నాం కదా, కన్ఫ్యూజన్ వద్దు అనుకుంటే మీరు అప్లోడ్ చేసేయండి, ఈజీగా సరిపోతుంది. నేను ఇప్పుడు మోషన్ ప్రాంప్ట్ అలాగే డైలాగ్స్ని అయితే కాపీ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలాగ్స్ చెక్ చేసుకోండి. మనకు చాలా వరకు తెలుగు అనేది తప్పు వస్తుంది. ఒక్కటికి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఇచ్చేస్తున్నాను, చూడండి, పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ బాగా గమనించండి, డైలాగ్ అని ఉంది కదా, బాయ్ గర్ల్ డైలాగ్ ఉంది కదా, బాయ్ పక్కన సే అని రాయండి. కింద కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గర్ల్ పక్కన కూడా సే అని రాయండి. అలాగే మనకు పైన డైలాగ్ అని ఉంది కదా, దాని దగ్గర ఒక బ్రాకెట్లో ఇన్ తెలుగు అని చెప్పేసి రాయండి. మనము ఏఐ అర్థం చేసుకునే విధంగా ఇవ్వాలి, లేకపోతే కష్టము. అలాగే ఇక్కడ డైలాగ్ లేవు అనుకుంటే మీరు ఇక్కడ నో డైలాగ్స్ అని రాయండి. అప్పుడు మీకు డైలాగ్స్ రాకుండా వస్తాయి, లేదంటే వేరే లాంగ్వేజ్లో వచ్చేస్తాయి. నేనైతే జనరేట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. మనకైతే వీడియో జనరేట్ అవుతుంది. వీడియో అయితే వచ్చేసిందండి. ఒకసారి ప్లే చేసి వినిపిస్తా, చూడండి. ఈరోజు క్లాస్ చాలా బోర్గా ఉంది, అందుకే బయటకు వచ్చేసావా? అవును, దానికంటే ఇక్కడ బాగుంది. నీకు అదే పని. చూసారు కదండి, చాలా క్లియర్గా అయితే వచ్చాయి తెలుగులో డైలాగ్స్. నేనైతే బ్యాక్కి వెళ్ళిపోతున్నానండి. ఇప్పుడు టెక్స్ట్ టు వీడియో చేద్దాము. మీరు చాలా రీసెంట్గా చూస్తూ ఉంటారు వైరల్ వీడియోస్, పిజ్జా మాట్లాడడము, లేదంటే ఏదైనా ఫ్రూట్ మాట్లాడడం చూస్తూ ఉంటారు కదా. నేను ప్రాంప్ట్ అయితే తీసి పెట్టుకున్నాను ఆల్రెడీ. నేను దాన్ని కాపీ చేసి పేస్ట్ చేసి చూపిస్తా, చూడండి. ఆల్రెడీ కింద డైలాగ్ అనేది ఉందన్నమాట. డైలాగ్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే తెలుగు దగ్గర ఖచ్చితంగా ఇన్ తెలుగు అని రాయండి. నేనే పిజ్జా బాస్, టేస్టీ అని ఫుల్గా తినేస్తావు కదా, కానీ ఎక్కువైతే నీ బాడీలో ఫ్యాట్ పార్టీ స్టార్ట్ అయిపోతుందిరా అనేది డైలాగు. నేనైతే జనరేట్ చేస్తున్నాను. ఇంకొక చిన్న విషయం అండి, మీకు అసలు డైలాగే వద్దు, వేరే లాంగ్వేజ్లో కూడా రాకూడదు అనుకుంటే ఇక్కడ డైలాగ్ అనే దగ్గర అసలు నో డైలాగ్ అని రాయాలి. నో డైలాగ్,
నో పిజ్జా టాకింగ్, లేదా క్యారెక్టర్ అయితే నో క్యారెక్టర్ టాకింగ్ అని రాస్తే అప్పుడు ఓన్లీ మీకు కావాల్సిన విజువల్ మాత్రమే వస్తుంది. మనకైతే వీడియో కూడా జనరేట్ అవుతుందండి. చాలామంది కమెంట్ అయితే చేశారండి. చూడండి పైన నాకు కూడా క్యూడ్ అని పడింది. నేను ప్రో యూజర్ని, అయినా కూడా నాకు ఈ విధంగా వచ్చింది. ఆటోమేటిక్గా మళ్ళీ అదే రీజనరేట్ అవుతుందన్నమాట. చూడండి మళ్ళీ నాకు జనరేట్ అయితే అవుతుంది వీడియో. మీరే చూడండి పక్కన క్రెడిట్స్ కూడా 940 ఉన్నాయి నాకైతే. చాలామంది యూజర్స్ వీడియోస్ చేస్తుండడం వల్ల ఆ విధంగా అయితే వస్తుంది. దాంట్లో ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. ఇప్పుడు మనం మన దగ్గర ఉండే ఫోటోనిచ్చి ఆ ఫోటోని ఎలా మాట్లాడించాలి, ఒక క్యారెక్టర్ ఉంటే క్యారెక్టరు అసలు మనం ఎలా మాట్లాడించాలి, మనం ఎటువంటి ప్రాంప్టులు లేకుండానే చూపిస్తాను. నేను అప్లోడ్ ఇమేజ్ పైన అయితే క్లిక్ చేసి నాకు కావాల్సిన ఫోటో అయితే నేను తీసుకుంటున్నాను. మనకు ఫోటో అయితే అప్లోడ్ అవుతుంది. చూడండి పక్కన పిజ్జా వీడియో కూడా వచ్చేసిందనమాట మనకు. నేను ఒకసారి ఆ వీడియోని ప్లే చేసి వినిపిస్తాను చూడండి. నేను ఇచ్చిన ఫోటో కూడా అప్లోడ్ అయితే అయిపోయింది. నేనే పిజ్జా బాస్. టేస్టీ అని ఫుల్ గా తినేస్తావు కదా, కానీ ఎక్కువైతే నీ బాడీలో ఫ్యాట్ పార్టీ స్టార్ట్ అయిపోతుందిరా. చూడండి డైలాగ్ ఎక్కడా మిస్ మ్యాచ్ అవ్వలేదు. అలాగే మనకు కావాల్సిన లాంగ్వేజ్లో కరెక్ట్గా వచ్చింది. మీరు పైన డౌన్లోడ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు కావాల్సిన రెజల్యూషన్లు అయితే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్యాక్కి వెళ్తున్నాను. పాప ఫోటో ఇచ్చాను కదా, ఇప్పుడు మనకు తెలుగులో డైలాగ్ కావాలన్నమాట. నేనైతే ఫస్ట్ ఇక్కడ డైలాగ్ అని రాసి ఇన్ తెలుగు అని చెప్పేసి బ్రాకెట్లో అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు నాకు తెలుగు ఇక్కడ నేను టైప్ చేయలేను, అందుకని చెప్పేసి నేను క్రోమ్లో వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి అక్కడ ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులోకి ట్రాన్స్లేట్ అవుతుంది. మీరు కూడా అయితే ఓపెన్ చేయండి. మొబైల్లో అయితే అవసరం లేదు, మీ అందరి దగ్గర తెలుగు టైప్ చేసే కీబోర్డ్స్ అయితే ఉంటాయి. కానీ ఎవరైనా సరే ల్యాప్టాప్లో చేసే వాళ్ళైతే దీన్ని యూజ్ చేయండి. ఇది easytelugu.typing.com. నేనైతే ఈ విధంగా రాశాను. నా పేరు లోహిత, అందరూ ఎలా ఉన్నారు, నేను స్కూల్కి వెళ్తున్నా, మళ్ళీ కలుద్దాం, బాయ్ అని చెప్పేసి నేను బ్యాక్ అయితే వచ్చేసాను. ఇక్కడ సేమ్ నేను పేస్ట్ అయితే చేసేస్తున్నాను. జస్ట్ జనరేట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. మనకు వీడియో అయితే జనరేట్ అవుతుంది. జస్ట్ మనం ఇమేజ్ ఇచ్చాము, ఇక్కడ ఎటువంటి ప్రాంప్ట్ కూడా రాయలేదు, ఓన్లీ డైలాగ్ మాత్రమే రాసాము. బ్యాక్గ్రౌండ్ కూడా ఆటోమేటిక్గా దానికి తగినట్టే వచ్చేస్తుంది. మీరే చూడండి మనకు వీడియో కూడా వచ్చేసింది. ప్లే చేస్తాను. నా పేరు లోహిత, అందరూ ఎలా ఉన్నారు, నేను స్కూల్కి వెళ్తున్నా, మళ్ళీ కలుద్దాం, బాయ్. చూడండి చాలా బాగా డైలాగ్ వచ్చింది. అలాగే ఆ ఏజ్ పాప మాట్లాడినట్టే ఉంది, ఎక్కడ మనకు మిస్టేక్స్ అయితే లేవు. నేను మళ్ళీ బ్యాక్ అయితే వెళ్తున్నాను. ఈసారి ఓన్లీ వాయిస్ ఓవర్ కావాలి మనకు. నేను ఈసారి ఓన్లీ వాయిస్ ఓవర్కి సంబంధించి అయితే ఇస్తున్నాను. చూడండి డైలాగ్ చాలా ఎక్కువగా ఉంది. ఇంత డైలాగ్ 8 సెకండ్లలో రాదనమాట. కాబట్టి మనము ఈ విధంగా కూడా ఇవ్వకూడదు డైలాగ్ అనేది. చూడండి పొడవుగా ఉన్నాయి డైలాగ్ మొత్తము, ఎందుకంటే మనకి ఎంటైర్ వీడియోలో కంటిన్యూగా రావాలి కాబట్టి మనము ఈ విధంగా అయితే ఇవ్వకూడదు. ఈ విధంగా ఇస్తే అసలు రానే రాదు ఆడియో అనేది, ఒక లైన్ వచ్చి ఆగిపోతుంది. అలాగే నేను ChatGPTని అడిగేటప్పుడే నాకు ఏ క్యారెక్టరు మాట్లాడకూడదు, అలాగే లిప్సింక్ అవసరం లేదు నాకు అని చెప్పేసి క్లారిటీగా చెప్పానమాట. నాకు అందుకని చెప్పి ఇందులో మీరు బాగా గమనిస్తే అక్కడ రాసుంది నో క్యారెక్టర్ లిప్సింక్ నీడెడ్ అని చెప్పేసి, తెలుగు వాయిస్ ఓవర్ నరేషన్ ఇన్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి నీట్గా వచ్చింది. నేను అడిగిన దాన్ని బట్టి నాకు ప్రాంప్ట్ అనేది వచ్చిందనమాట. మీరు ఒకవేళ ఈ విధంగా అడగకపోయినా సరే ఇక్కడ తెలుగు వాయిస్ ఓవర్ అని ఉంది కదా, ఇక్కడ నో క్యారెక్టర్ టాకింగ్ అని చెప్పేసి ఇచ్చి తెలుగు వాయిస్ ఓవర్ అని రాయండి. అలాగే ఇప్పుడు ఏదైతే పొడవుగా ఉందో అలా అయితే రాయొద్దు. నేను ఇప్పుడు దీన్ని క్లియర్ చేసి చూపిస్తా చూడండి. ఈ విధంగా ఒక పేర అలా వచ్చేలా చూసుకోండి. పొడవుగా కాకుండా లైన్లుగా కాకుండా వాయిస్ ఓవర్ వచ్చే వరకు మాత్రము ఈ విధంగా వచ్చేలా చూసుకోండి. అయినా ఇంత పెద్ద వాయిస్ ఓవర్ నరేషన్ రాదు, ఎందుకంటే మనకు వచ్చే వీడియో 8 సెకండ్లు కాబట్టి 8 సెకండ్లకు తగినట్టు వాయిస్ ఓవర్ ఉండేలా చూసుకోండి. నేనైతే జనరేట్ చేస్తున్నానండి. చూడండి ChatGPT ఇచ్చినా జెమినీ ఇచ్చినా ఏది ఇచ్చినా సరే మీకు డైలాగ్స్ కావాలన్నా వద్దా, లేకపోతే డైలాగ్స్ ఇచ్చేటివి ఉంటే అక్కడ ఒక 4 ఉన్నారా, 2 ఉన్నారా, 3 ఉన్నారా, ఒకవేళ బాయ్సే అయితే వాళ్ళ టీషర్ట్లు షర్ట్ కలర్స్ ఉంటాయి కదా, రెడ్ కలర్ షర్ట్ మ్యాన్సే, అలాగే బ్లూ కలర్ షర్ట్ మ్యాన్సే, అదే లేడీస్ అయితే గ్రీన్ శారీ ఉమెన్సే అని చెప్పేసి డైలాగ్స్ రాసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఖచ్చితంగా డైలాగ్స్ వచ్చాయా లేదా మీ సొంతంగా మీరే డైలాగ్స్ రాసుకొని ChatGPT దగ్గర నుంచి తీసుకోకుండా సరే అక్కడ ఎవరెవరు ఉన్నారు వాళ్ళే మాట్లాడాలనా, లేకపోతే బ్యాక్గ్రౌండ్లో రావాలనా, లేదంటే అసలు డైలాగ్సే వద్దా, ఇవన్నీ క్లారిటీ చేసుకోవాలి ఫస్ట్. అప్పుడు మీరు నో డైలాగ్ అయితే మీకు డైలాగ్స్ అవసరం లేని చోట నో డైలాగ్స్,
అదే నలుగురున్న చోట వాళ్ళ డ్రెస్సెస్ బట్టి సే అని చెప్పి డైలాగ్ దగ్గర ఇన్ తెలుగు అని చెప్పేసి ఇచ్చేస్తే పర్ఫెక్ట్గా మీకు డైలాగ్స్ అయితే వస్తాయి. ప్రతి ఒక్కరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా సరే ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. మనకు వీడియో అయితే వచ్చేసిందండి, నేను ప్లే చేస్తే వినిపిస్తాను చూడండి. కాలేజ్ లైఫ్ అంటే ప్రతిరోజు ఒక కొత్త మెమరీ, ఫ్రెండ్స్తో నవ్వులు, క్లాస్ రూమ్ బయట కథలు. కాలేజ్ లైఫ్ అంటే వీడియో అయితే చాలా బాగా వచ్చింది, కానీ పూర్తి డైలాగ్ అనేది రాలేదు. ఎందుకంటే మనకు ఓన్లీ లెంత్ 8 సెకండ్లే ఉంది. నేను ఇచ్చిన డైలాగ్ చాలా పెద్దది కాబట్టి ఈ విధంగా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి మీరందరూ. డైలాగ్స్ చూసారు కదండి, ఇంతేనండి డైలాగ్స్. ఈ విధంగా చేసుకోండి, మీకు కరెక్ట్గా అయితే వస్తాయన్నమాట. మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.